తిరుపతి జిల్లా వ్యాప్తంగా రేపటి ఎన్నికల కౌంటింగ్ కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫలితాల తర్వాత ప్రశాంతంగా ఉంచడానికి చర్యలు తీసుకుంటున్నామని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు చెప్పారు. ఎన్నడూ లేని విధంగా 2800 మంది పోలీసులతో గస్తీ పెట్టారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కౌంటింగ్ తర్వాత కూడా బందోబస్తు ఉంటుందని చెప్పారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. కౌంటింగ్ కు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తుంది పోలీస్ శాఖ. ముఖ్యంగా గతంలో ఏదైతే పోలింగ్ తర్వాత రోజు స్ట్రాంగ్ రూమ్ వద్ద జరిగిన ఘటనల నేపథ్యంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఎక్కడికెక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయడమే కాకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేశాడు. దీంతోపాటు విస్తృతంగా పార్కింగ్ ఏరియాను కూడా ఏర్పాటు చేశాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ తిరుపతిలో కొనసాగుతుంది. ఎస్పీ గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈసారి ఎందుకు ఇంత ప్రత్యేకత అంటే మొన్న పోలింగ్ రోజు తర్వాత పోస్ట్ పోల్ ఇన్సిడెంట్ కావటం మొత్తం ఆంధ్ర రాష్ట్రం యొక్క ఫోకస్ కానీ ఎలక్షన్ కమిషన్ ఫోకస్ కానీ అంతా తిరుపతి మీద, పల్నాడు మీద, అనంతపూర్ మీద ఉంది. సో మళ్ళీ కౌంటింగ్ రోజు ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా మంచిగా నిర్వహించాలనేది మా అందరి మీద పెద్ద బాధ్యత పెట్టడం జరిగింది. సో దానికోసం అని చెప్పి కౌంటింగ్ దానికి సంబంధించి మనము తగు ఏర్పాట్లు జాగ్రత్తలు తీసుకున్నాము. దీనికి సంబంధించి బాగా ఉన్న ఫోర్స్ కూడా సఫిషియెంట్ ఫోర్స్ పెట్టుకున్నాం. అన్ని కాంపోనెంట్స్ ఎక్కడ కూడా ఏది మిస్ కాకుండా ఆ రోజు ప్రతిదీ కూడా నీట్గా ప్లాన్ చేసుకుని బందోబస్తు స్కీమ్ వేసుకోవడం జరిగింది. సో మీరు చూసినట్లయితే కౌంటింగ్ హాల్ దగ్గర కావచ్చు, లోపల కావచ్చు, అట్లాగే బయట పార్కింగ్ గురించి కూడా ప్రతిదీ కూడా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాం. ఏజెంట్స్ కానీ స్టాఫ్ అందరూ ఎటు రావాలా, వాళ్ళు పార్కింగ్ ఎక్కడ చేసుకోవాలనేది. సో ఇప్పుడు ప్రస్తుతం కూడా మనము స్టాఫ్ ఏజెంట్స్కి సంబంధించిన పార్కింగ్ ప్లేస్లోనే ఉన్నాం. సో అన్ని విధాలా కూడా అన్ని జాగ్రత్తలు అన్ని ఏర్పాట్లు చేసుకొని రేపు 4th కౌంటింగ్కి కంప్లీట్గా ప్రిపేర్డ్గా ఉన్నాం. మొత్తం 2800 సిబ్బంది, మీ పోలీస్ సిబ్బంది, జిల్లాలో ఉన్న సిబ్బందిని అంతా తిరుపతికి తెప్పిస్తున్నారు. గ్రామాల్లో అంటే ఏదైతే పోలింగ్ రిజల్ట్ ప్రారంభమైన తర్వాత అక్కడ గొడవలు జరిగితే అక్కడ పరిస్థితిని ఎలా అడ్జస్ట్ చేయగలుగుతారు? లేదు అట్లా కాదు. మనము ఉన్న ఫోర్స్ అంటే బందోబస్తు అనేది ఎంటైర్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన కాంప్రహెన్సివ్ బందోబస్తు స్కీమ్. మనము ఈ సబ్ డివిజన్స్లో, ఆ జ్యూరిస్డిక్షన్స్లో ఎక్కడెక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో లైక్ మనకు మొత్తం 133 ఉన్నాయి. ఇవే కాకుండా నాయకులకు సంబంధించిన ఇల్లు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఆఫీసెస్ కావచ్చు, మరి ఇతర ఇంపార్టెంట్ ప్లేసెస్ కావచ్చు, అన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని అక్కడ పికెట్స్, తర్వాత ప్యాట్రోలింగ్ టీమ్స్, తర్వాత క్యూఆర్టీస్, స్ట్రైకింగ్ ఫోర్సెస్ పెట్టుకోవడం జరిగింది. సో ఆ బయట లిమిట్స్ వరకు చూస్తే మొత్తం 73 మనకు మొబైల్ పార్టీస్ ఉన్నాయి, 53 క్యూఆర్టీస్ ఉన్నాయి, 7 డిఎస్పీస్ ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అక్కడ ఉండేటటువంటి ఫోర్స్. ఇక్కడ మన కౌంటింగ్ హాల్ దగ్గరికి వచ్చేసరికి మనకు దాదాపు 1200 మంది ఈ డిస్ట్రిక్ట్ ఫోర్సు, తర్వాత దానికి సంబంధించి ఎక్స్ట్రా పారామిలిటరీ కూడా పెట్టుకొని రఫ్గా 1500 మన కౌంటింగ్ హాల్ బందోబస్తు చేస్తున్నాం. అట్లా సరే, అయితే ఈ టెక్నాలజీని ఏదైనా వాడుకుంటున్నారా దీని దగ్గర? ఖచ్చితంగా ఈ డ్రోన్స్ యూజ్ చేస్తున్నాము. ఆల్ మెయిన్ లీడింగ్ రోడ్స్ అన్నింటిలో కూడా డ్రోన్స్ పెట్టి పబ్లిక్ మూమెంట్ని మానిటర్ చేసే విధంగా చూస్తున్నాము. దెన్ సీసీటీవీ కెమెరాస్ కూడా మొత్తం మనకు ఇన్నర్ కార్డన్, మన యూనివర్సిటీ చుట్టూతో ఉన్న కార్డను లోపల కూడా అన్నీ కూడా సీసీటీవీ దాదాపు లోపల ఒక 100 కెమెరాస్ పెట్టడం జరిగింది. అండ్ బయట కూడా ఇంకొక 40-50 కెమెరాస్ పెట్టాం. సో అవి కూడా పెట్టి మొత్తం సీసీటీవీ సర్వైలెన్స్లో కూడా పెట్టడం జరుగుతుంది. ఎన్నికల కౌంటింగ్ తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత కూడా కొంత ఇబ్బందికరమైన పరిణామం ఉంటుందని సెంట్రల్ ఇంటెలిజెన్స్ హెచ్చరించిందంటూ వార్తలు వస్తున్నాయి. మీకు ఎలాంటి సమాచారం వచ్చింది? మీరు దానికి ఏదైనా చర్యలు తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా మేము యాక్చువల్గా కన్సర్న్డ్ పార్టీ నాయకులతో అందరితో కూడా మా అధికారులందరూ కూడా టచ్లో ఉన్నారు. వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళకి 149 నోటీసెస్ ఇచ్చి వాళ్ళు డూస్ అండ్ డోంట్స్ లాగా, అంటే వాళ్ళు ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళని మా పోలీస్ శాఖ సహకరించేయమని చెప్పి విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. సో కాబట్టి ఇప్పటిదాకా అయితే మనకు పలానా చోట గొడవలు అవుతాయని ఇప్పటికైతే లేదు. దానికి సంబంధించి మీరు చూసినట్లయితే లాస్ట్ 15 డేస్ నుంచి కూడా బాగా మనము విపరీతంగా క్యాసో ఆపరేషన్స్ చేసాం. అట్లాగే 2-3 ప్రదేశాల్లో ఈ మాబ్ డ్రిల్ ఆపరేషన్ చేసాం. పబ్లిక్లోనే పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేసే విధంగా. తర్వాత పోతే ఫ్లాగ్ మార్చెస్, క్యాసోస్, తర్వాత బైండోవర్స్ దండిగా చేసాం. సో అన్ని విధాలా కూడా మనం కొంచెము పోలీసింగ్ చేయటం వల్ల పబ్లిక్లో కూడా అవేర్నెస్ వచ్చింది. కొంచెం వాళ్ళలో కూడా ఎందుకు మళ్ళీ మనం ఫర్దర్గా ఇన్సిడెంట్స్లో ఇన్వాల్వ్ కావాలి, అయితే ఇబ్బంది పడతామనే ఒక ఆలోచన వాళ్ళకు కూడా వచ్చింది. సో అందరూ కూడా ఖచ్చితంగా సహకరించి ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా చేస్తారని మేము విశ్వసిస్తున్నాము.
మొత్తం మీద అయితే పోలీస్ శాఖ ఈసారి విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా పద్మావతి మహిళా యూనివర్సిటీ సమీపంలో ఉన్న ఈ ప్రాంతాన్ని మొత్తం ఏజెంట్లకు, అదేవిధంగా ఎవరైతే వస్తున్నారో అభ్యర్థులు వారికి సంబంధించి పార్కింగ్ ఏరియాగా ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతంలో ముందు వైపు ఒక చెక్ పోస్టు, ఇటువైపు ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసింది. మొత్తం మీద తిరుపతి నగరం వ్యాప్తంగా 25 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ఏదైతే పద్మావతి మహిళా యూనివర్సిటీకి వచ్చే దారులన్నీ పూర్తి స్థాయిలో బందోబస్తుగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా లోపలికి వచ్చే ఏజెంట్లకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ప్రతి వచ్చే ఎవరు మద్యం దాగి లోపలికి వస్తే వారిపైన కఠినంగా చర్యలు తీసుకుంటామని కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు సెల్ ఫోన్లు లోపలికి అనుమతించాం. ముఖ్యంగా మరోవైపు ఏదైతే సిబ్బంది సుమారు 1700 మంది సిబ్బందితో ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేస్తూ గ్రామాల్లో ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు ఓవైపున వస్తున్న నేపథ్యంలో మొత్తం గొడవలు జరిగే అవకాశం ఉండడంతో ఆయా సమస్యాత్మక గ్రామాలను పూర్తి స్థాయిలో గుర్తించి అక్కడ పికెటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా నాయకుల ఇళ్ల వద్ద, అదేవిధంగా ఎవరైతే సమస్యాత్మకంగా ఉంటారో వారి ఇళ్ల వద్ద కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే చాలామందిని బైండ్ ఓవర్ కూడా చేసిన పరిస్థితి. మొత్తం మీద అయితే ఈసారి తిరుపతి యొక్క ప్రశాంతతను ఏమాత్రము దెబ్బతీయకుండా కౌంటింగ్ తర్వాత రోజులు కూడా ప్రశాంతంగా ఉండడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.